ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు అమరావతి రీస్టార్ట్, అసలు ఇలా ప్రోగ్రాం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేస్తారంటూ వాళ్ళు విమర్శిస్తున్న విమర్శలని అసలు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? మరి వాళ్లే కదా దాన్ని ఆప్ చేసి పిచ్చి మొక్కలు మలిసి అంతా అసలు అంతు లేకుండా చేసింది వాళ్లే, మళ్ళీ అనేది వాళ్లే, అన్నీ వాళ్ళైతే ఎట్లా? ఎందుకంటారు? అసలు పక్కన అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రాం జరుగుతున్న సందర్భంలోనే చుట్టుపక్కల అగ్ని ప్రమాదాలు జరగటం కానీ ఎలా చూడాలి ఇదంతా? అసలు అంత విద్రోహచర్య, అదంతా విద్రోహచర్య మూలంగానే అలా జరుగుతున్నాయి, సంబంధం లేనటువంటివి జరుగుతున్నాయి. మరి ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న వార్తలు 3 సంవత్సరాల్లో ఏదైతే నాకు ఐకానిక్ టవర్స్ కానీ ఇవన్నీ నేను పూర్తి చేసి చూపిస్తాను, మళ్ళీ నరేంద్ర మోడీ గారి చేత ఓపెన్ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అది సాధ్యమయ్యే పని అనుకోవచ్చు అంటారా? గ్యారెంటీగా సాధ్యమైందండి. 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళలో అయిపోద్ది. మళ్ళా ఎలక్షన్లు వచ్చేటప్పుడు అసలు బ్యాలెన్స్ అనే ఉండదు జగన్మోహన్ రెడ్డికి. ఒకవేళ వస్తే ఆయన ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పడుకోవచ్చు. తర్వాత వచ్చే గవర్నమెంట్లో ఆయనకి ఇక రాజధాని ఇప్పుడు ఈయన చేసే చంద్రబాబు నాయుడు చేసే పనులు మళ్ళీ ఆయన చేయాల్సిన అవసరం ఉండదు. మరి ఈసారి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తుంది ఏంటంటే బలంగా తిరిగి వస్తాం ఈసారి, ఎంతగా మించి ఉంటుందో మా దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటూ ఆయన చెబుతున్న వ్యాఖ్యలు. మరి అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అది వాస్తవం లేదండి. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అలా చెప్తాడు అంతవరకే. ఇంతవరకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలా, టీడీపీ పడిపోవాలనే బలమైన సంఘటన ఏం జరగలేదు. బలమైన సంఘటన అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏది సింహాచలం ఘటన కానీ, తిరుపతి ఘటన కానీ, లేదంటే ఇంకా తిరుమల లడ్డు వ్యవహారం కానీ, తిరుమలలో గోవుల వ్యవహారం కానీ ఇవన్నీ హైలైట్ చేస్తున్నారు కదా. మరి వీటన్నిటిని ఎలా చూడాలంటారు? మరి వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి కదండి అట్టండి. ఆ కచ్చలూరు బోటు ప్రమాదం అని, మళ్ళీ అక్కడ అది విశాఖపట్నంలో అదేది కంపెనీలు విషవాయువు లీక్ అయిపోయి చనిపోయారు కదా. అవి కూడా జరుగుతూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా అలాంటివి ఆగవు, జరుగుతూనే ఉంటాయి. ఒక గోడే కట్టలేని వాళ్ళు రాజధాని ఎలా కడతారు అంటూ మరి బొత్స సత్యనారాయణ గారు ఫైర్ అవుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? గోడ ఎందుకు కట్టలేదండి? గోడ కట్టలేకపోవటం అంటే ఆ గోడ కట్టలేకపోవడానికి 1,000,000 కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నీ విశ్లేషిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు పెట్టారు, వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, కొలవాళ్ళందరిని సస్పెండ్ చేశారు. ఉంటాయి, అవన్నీ ఉంటాయి. రాష్ట్రానికి ఒక రాజధాని శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీ ఆహ్వానం పంపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వెళ్ళలేకపోయారు అనుకోవాలంటారు? ఆయన వెళ్ళకూడదనే వెళ్ళలేదు అంతేగాని ఆయన దానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. ఆయన శుక్రవారం వెళ్ళేవాడు, గురువారం వెళ్ళిపోయాడు. ఆయన శుక్రవారం నాడు ప్రధానమంత్రి వస్తున్నాడని. ఎలా చూడాలంటారు మరి ఈ సంఘటన? అసలు ఎందుకని ఇంత కక్ష అనుకోవచ్చు అంటారు ఆ ప్రాంతం మీద? కక్షనండి. మరి ఆయన కక్షతోనే కదా అవన్నీ చేసింది. ఆయన అంతకుముందు వాటిని పాడు పెట్టింది. ఇవన్నీ కూడా అన్ని పార్టీల వాళ్ళు అఖిలపక్షమే చాలా పార్టీల వాళ్ళు తిరిగి చెప్పారు. ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నువ్వు ఒక మంచి రాజధాని ఏర్పడుద్ది, నువ్వు అక్కడి నుంచి పరిపాలన చేసుకోవచ్చు అని. అవి కూడా ఆయన 5-6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడెక్కడో దానికి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎక్కడ మన విశాఖపట్నంలో ఏదో ప్యాలెస్ కట్టుకొని. ఇప్పుడు మొన్నటి వరకు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటుంటే దాని మీద కూడా ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ నాయకులు ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు బలమైన కారణం ఏది లేక ఏదో ఇల్లు కాదు పిల్లి కాదు వెళ్ళి ఆయన నిద్ర లేకూడని, అదేనే ఆయన ముసలోడని ఇట్లాంటివన్నీ పుట్టిస్తున్నారు అంతే. వాళ్ళకి బలమైన కారణం ఏది దొరకట్లా, ఇంతవరకు దొరకలా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఇష్టం లేదంటారా? 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? లేదంటే ఒక రాజధాని మీద మాత్రమే ఆయన కోపం అనుకోవాలంటారా? రాజధాని మీద కోపమే ఆయనకి. ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాలు ఎక్కడ డెవలప్ చేశాడు? అక్కడికి కడపలో కూడా డెవలప్ చేయలేదే. ఆయన కడప జిల్లా అయితే మరి ఎక్కడా డెవలప్ చేయలే. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఒక నాయకుడు,
ఒక బలమైన నాయకుడు. ఎందుకంటే బలమైన నాయకుడు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి కదా. మరి ఇక్కడ ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు ఆయనకి. ఆయన ఒక బలమైన నాయకుడు, అంతవరకే. ఆ నాయకుడు వరకే ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడు. మరి 5 సంవత్సరాల్లో ఎక్కడ చేశాడు డెవలప్మెంటు? 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు. 5 ఏళ్లలో ఇదిగో ఇటు చేస్తే ఆ జిల్లా చేశాడు, ఈ జిల్లా చేశాడు అంటే అనుకోవచ్చు. ఏ జిల్లా చేయడు. అవతలోళ్ళు ఏదన్నా చేస్తుంటే రాయి దెంగుతాడు అంతే, ఆయన రాయేస్తాడు అంతే, అంతవరకే ఆయన. మరి అయితే ఇప్పుడు అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం అంటూ, శ్మశానం అంటూ, మరి ఇంకా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? మరి వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళు ఈ మాటలు అంటున్నారు అంతే. ఎందుకనేది వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒక రాయి వేయాలా, ఆ రాయి వేస్తున్నారు అంతే. మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు, 2.0 పుస్తకం అన్నీ చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు, దాంట్లో పేర్లు రాసుకోండి, మళ్ళీ మనం వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం ఒక్కొక్కరికి అంటున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నాడు ఆయన, వస్తాను నేనని. ఇంకా అంతే, అంతవరకు ఆయన రావటానికి ఇంతవరకు బలమైన కారణం ఏది లేదు, ఏది రాలా ఇంతవరకు. రాష్ట్రంలో రాజ్యాంగమే పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అదే చాలు నాకు అంటున్నాడు కదా. ఆయన మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరు, ఆయన మాటలు నమ్మి ఓట్లు వేయరు ఎవరు. అదే ఒకసారి చూశారు కదా 5 సంవత్సరాలు ఏం చేశాడు కాబట్టి ఆయన అన్నీ బటన్ నొక్కి డబ్బులు వేసేసాను నేను, అంతకు మించి ఏం చేయాలంటున్నారు కదా. మరి డబ్బులు వేసిన వాళ్ళు ఓట్లు ఎందుకు వేయలేదండి? మరి డబ్బులు వేసినంత మాత్రాన ఓట్లు వేయరండి. అన్నీ మనిషి, ఒక ముఖ్యమంత్రి అనేవాడికి అన్నీ ఉండాలా. ఎక్కడ మిస్ అయింది అనుకోవచ్చు అంటారు ఆయన కోఆర్డినేషన్? పరిపాలనలో మిస్ అయింది. ఏ పరిపాలన చేశాడు ఆయన? గుండాలని వాళ్ళని పెంచి పోషించాడు, మామూలుగా ఈ ఆక్రమించుకునే వాళ్ళని ఏం చేశాడు ఆయన? ఆయన చుట్టూ ఉండే కోటరైని పైకి తీసుకొచ్చాడు, అంత తప్పితే ప్రజలను ఎవరిని పైకి తీసుకురాలి ఆయన. చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేసుకోవచ్చు, చట్టబద్ధంగా ఏదైనా చేసుకోవచ్చు. చేస్తే వస్తారనే సెంటిమెంట్ ఉంది కదా, అందుకని చేస్తానంటున్నాడు ఆయన. మరి జరుగుతున్న లిక్కర్ స్కామ్ పరిణామాలు అసలు ఎలా చూడాలంటారు వీటిని? లిక్కర్ స్కామ్ పరిణామాల్లో ఇంతకుముందు మేము చదువుకున్నాయి అన్నీ, అంతకుముందే వచ్చినాయి అన్నీ మనం చూశారు. లిక్కర్ సంబంధించిన వాళ్ళు అవి తాగే వాళ్ళకే అర్థమైద్ది ఇక్కడంతా ఎట్లా చేస్తున్నారు ఏందో అని, ఎట్లా చేస్తున్నారని. అక్కడ మొదల నుంచి కూడా డిజిటల్ మనీ అనేది లేదు, అక్కడ క్యాష్ తీసుకోవటమే. మరి అప్పుడే అర్థమైపోయింది అందరికీ ఏదో చేస్తున్నారని. మరి ఓవరాల్గా ఈ లిక్కర్ స్కామ్ నిందితుల్లో ప్రధాన నిందితులు ఎవరు అనుకోవచ్చు అంటారు? ఇక్కడ ప్రధాన నిందితులు ఎవరున్నారు? మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు అలా చూస్తే కనుక మరి గాలి జనార్దన్ రెడ్డి 14 సంవత్సరాల తర్వాత శిక్ష పడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? మరి ఈ పరిణామాలన్నీ అది న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుందని ఒక నమ్మకం ఉందండి మన హిందూ మతంలో. లోకడ కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ హర్యానాలో ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళకు కూడా ఇట్లానే పడ్డాయి శిక్షలు 10 ఏళ్ల తర్వాత. ఆయన ముఖ్యమంత్రి చేశాడు, లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చేశాడు, అందరు చేశారు. వాళ్ళ వారసులు కూడా పదవుల్లోనే ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి శిక్షలు పడ్డాయి. అంతే, తప్పదు, ఎప్పటికైనా తప్పదనే మా ఉద్దేశం అంతే.